ప్రతి ఇన్స్టిట్యూట్లో ఇదే కోర్సు. ఎస్, మనం ఈరోజు ఎక్కడ చూసినా కానీ మీరు హైదరాబాద్లో చూడండి, మాదాపూర్ పోండి, అమీర్పేట పోండి, కేపీహెచ్పి పోండి, అటు లేకపోతే బెంగళూరులో మీరు ఏ ఏరియా కన్నా, బెంగళూరులో సాఫ్ట్వేర్ కోచింగ్ సైడ్ ఎక్కడికన్నా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ప్రొవైడ్ చేసే కోర్స్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ పైన ఖచ్చితంగా ఉండే కోర్స్ ఏంటో తెలుసా? డేటా సైన్స్. ఎస్, నేను చెప్తున్నది మీరు వింటున్నది రెండు కరెక్ట్. మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా డేటా సైన్స్ కోర్స్ అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే డేటా సైన్స్ కోర్సు ప్రతి ఒక్కరు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన డేటా ప్రొటెక్షన్ రూల్ 2020, న్యూ డేటా ప్రొటెక్షన్ రూల్ 2020 అనేది ఒకసారి చూడండి. ఇప్పుడు కూడా మీరు గూగుల్లో టైప్ చేసినా కానీ న్యూ డేటా ప్రొటెక్షన్ రూల్ 2020 ఇండియా అని కొడితే మీకు చాలా క్లారిటీగా దాని గురించి వస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది. ఏంటి అంటే, ఇక్కడ ఉన్న డేటాని ఇక్కడే మీరు ఉంచి మీరు రీసెర్చ్ చేస్తారా, ఇంకోటి చేస్తారా, ఏమైనా చేయండి, ఇక్కడ ఉన్న డేటా అనేది ఇక్కడే ఉండాలి. అందుకనే చాలా భారీగా డేటా సెంటర్స్ బెంగళూరులో, హైదరాబాద్లో, ఇండియాలో పెరిగిపోయాయి. ఇప్పుడు చెప్పాలంటే జనరల్గా ఏంటంటే ఈ ఫస్ట్ డేటా సెంటర్స్ ఎక్కువగా బెంగళూరులో ఉండేవి, దాన్ని కూడా ఓవర్ క్రాస్ చేస్తూ హైదరాబాద్లో చాలా డేటా సెంటర్స్ అనేవి పెరిగిపోయాయి. సో అందుకనే ఈ డేటా సెంటర్స్ పెరిగాయి, ఈ డేటా సైన్స్ జాబ్స్ కూడా పెరిగాయి. సో ఆబ్వియస్లీ ఎక్కువ మంది జాబ్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇన్స్టిట్యూట్స్ కూడా ఎక్కువ మంది అడుగుతారు, ఎక్కువ మంది జాబులు వస్తున్నాయి, అందుకనే ఎక్కువ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ దాన్ని బట్టి ప్రతి ఇన్స్టిట్యూట్లో డేటా సైన్స్ ఉంది. అంటే ఇది ఒకటే అంటారా, జాబ్స్ ఉన్నాయి కాబట్టే కాదు. ఇప్పుడు డేటా సైన్స్ విత్ ఏఐ మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మీకు చాలా పాయింట్స్ కవర్ అవుతాయి. ఒక్క డేటా సైన్స్ నేర్చుకుంటే డేటా సైన్స్ జాబ్సే కాదు. ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, మీరు డేటా సైన్స్ నేర్చుకునేటప్పుడు పైథాన్ నేర్చుకుంటారు, ఎస్క్యూఎల్ సైడ్ వెళ్ళొచ్చు, ఎక్స్క్లూజివ్గా డేటా సైన్స్ సైడ్ వెళ్ళొచ్చు, లేకపోతే పవర్ బిఐ సైడ్ వెళ్ళొచ్చు, మెషిన్ లెర్నింగ్ వెళ్ళొచ్చు, తర్వాత డీప్ లెర్నింగ్ వెళ్ళొచ్చు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ NLP మనం చూసాం. 800 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు, 10,000 కోట్లు జీతాలు ఇస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ మెటా కంపెనీ, మార్క్ జుకర్బర్గ్. దీంతో పాటు ఒక క్లౌడ్ కూడా మనం నేర్చుకోవాలి. డేటా సైన్స్తో పాటు ఈ టాపిక్స్ అన్నిటితో పాటు మల్టిపుల్ AI టూల్స్తో పాటు క్లౌడ్ కూడా మనం నేర్చుకోవాలి. డేటా అనలిస్ట్గా వెళ్ళొచ్చు. చెప్పుకుంటూ పోతే ఒక్క కోర్సు మీరు నేర్చుకున్నారంటే చాలా ఉద్యోగాలు ఉంటాయి. అందుకనే ప్రతి ఇన్స్టిట్యూట్ దీని మీద ఫోకస్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి సూట్ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని, సో దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, డెమో ఉండి మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ తిరిగి దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ డేటా సైన్స్ అనేది ఇక్కడ మన హైదరాబాద్ మాదాపూర్లో చూసుకుంటే ఎక్కడ బాగుంటుంది అని మన విషయానికి వస్తే, బడ్జెట్లో స్విస్ టెక్నాలజీస్ మాదాపూర్లో ఉంది. సో దీనికి సంబంధించి ఇది 4 months ఉంటుంది. సో ల్యాబ్ సపోర్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండాలి కంపల్సరీ. సో 2 hours క్లాస్ ఉంటుంది, తర్వాత ల్యాబ్ ప్రాక్టీస్ చేసుకోవాలి, తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే లిమిటెడ్ బ్యాచ్, 20 నుంచి 25 మంది దాటరు. ఒకవేళ దాటితే చెప్పండి, మీ ఫీ మీకు రిఫండ్ ఇప్పించేస్తాను నేను 100% చెప్తా ఉన్నా. అండ్ దాంతోపాటు పైథాన్ ప్రోగ్రామింగ్, సో ఇట్లా మల్టిపుల్ డేటా విజువలైజేషను, మెషిన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్, అండ్ దీంతోపాటు రియల్ టైమ్ ఎండ్-టు-ఎండ్ ప్రాజెక్ట్స్, 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అండ్ కోర్స్ క్లాసెస్ అవన్నీ లైఫ్ టైమ్ యాక్సెస్ ఇస్తారు. సో ఫీ కూడా చాలా తక్కువ. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, ట్రైనర్ వర్కింగ్ ప్రొఫెషనల్, చాలా హై ప్యాకేజ్ ఉన్న ట్రైనర్, చాలా హ్యూజ్ ప్యాకేజ్ ఉన్న ట్రైనర్ రిక్వెస్ట్ చేసి వీళ్ళు ఆఫ్లైన్కి పిలిపిస్తున్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు డే టు డే అప్డేట్స్ అతని దగ్గర ఉంటాయి కాబట్టి. సో అలాంటి డే టు డే అప్డేట్స్ వర్కింగ్ ప్రొఫెషనల్ తీసుకొని వస్తే సో పిల్లలు కూడా బాగా అర్థమవుతుంది, రియల్ టైం నాలెడ్జ్ వస్తుంది, రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా చేయొచ్చు అని చెప్పి రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద ఒక ఎక్స్పోజర్ వస్తుంది. ఆయన వర్కింగ్ ఏదైతే ఉన్నారో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కంపెనీస్, రెఫరెన్సెస్, సో ఇలా చాలా రకాలుగా మనకు ఉపయోగపడతాను వర్కింగ్ ప్రొఫెషనల్ తీసుకొని చెప్తా ఉన్నారు. సో ఒకసారి ఆలోచించండి, స్విస్ టెక్నాలజీస్ డేటా సైన్స్ ప్రతి ఇన్స్టిట్యూట్లో ఉండడానికి కారణం కాల్స్ ఎక్కువ ఉన్నాయి, మన ఏదైతే కొత్త లా దానికి సంబంధించి. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సో డేటా సైన్స్ మాదాపూర్లో ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే డెఫినెట్లీ యూ కెన్ ప్లాన్ ఫర్ స్విస్ టెక్నాలజీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ డేటా సైన్స్ ఇన్ మాదాపూర్. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి, ఆఫ్లైన్ వెళ్ళండి, విజిట్ చేయండి. మీకు క్వశ్చన్ తెలుసా, ఆ మాదాపూర్లో సరౌండింగ్స్లో ఉన్న పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో డబ్బులు కట్టి కూడా క్లాసులు సరిగ్గా చెప్పక మళ్ళీ వచ్చి ఇక్కడ జాయిన్ అవుతాను. అలాంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో విజిట్ అయినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.